గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ 12 గంటల లోపు, గడిచిన నైట్ 12 గంటల లోపు చక్కగా అందరూ ఒక ఉద్యమంలా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలా పార్టిసిపేషన్ ఎందుకనంటే ఈ నెలలోనూ వెరీ షార్ట్లీ మన తాలూకా క్యూసీసీ కాను లిస్ట్ చేసేస్తున్నాం. అది మన పద్ధతిలో ఆ లిస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మీరందరూ సహకరించి మన తాలూకా కాయిన్ రేటు పెంచడంలో ఒక ఉద్యమంలా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెడ్స్ అప్. అయితే ఇది ఎప్పుడు అంటే నేను ఆల్రెడీ రూమ్స్ ఐ మీన్ నా తాలూకా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఎవరిని ఆహ్వానించాలి అనే విషయం మీద ఈరోజు ఫైనల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనది చాలా పెద్ద కుటుంబం. ఇంత పెద్ద కుటుంబంలో ఎవరిని పిలాలి అంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని మనం ఫేవర్ చేయకూడదు. కాబట్టి ఎందుకంటే అందరూ మనకు ముఖ్యమే. అందువల్ల ఎవరెవరిని పిలవాలి, ఎలాంటి విజేతలు పిలవాలి, వాళ్ళకి ఇచ్చిన ఆ అర్హత ఏంటి, అర్హత అంటే కష్టపడే తత్వం మాత్రమే, వేరే లెక్క తీసుకోవద్దు అనేది ఈరోజు డిసైడ్ చేసేసి రేపటి నుంచి ఇక్కడ విశాఖపట్నంలో వైజాగ్ మీటింగ్ కాదు, ఇప్పుడు నేను చేస్తున్నది వైజాగ్ మీటింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ మన కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం. క్యూసీసీ కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం. అలాగే దానికోసం మాత్రమే కొంతమందిని, ఒక 50 మందిని, 50 మెంబర్స్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో ఇది లిస్ట్ చేయాలని నా ఉద్దేశం. నా కుటుంబంకి ఏం లేరు కదా, నా ఫ్రెండ్స్ ఏం లేరు, ఎప్పుడైనా చూడండి ఉండరు. మొత్తం అంతా అందరిని వదిలేసాను. మొత్తం అంతా మీరే. మీతోటే నా జీవితం, మీతోటే నా తాలూకు సర్వస్వం, అన్నీ మీతోటే అనమాట. పంచుకున్నా, ఏదైనా తిట్టుకున్నా, ప్రేమించుకున్నా, ఏం పొగడినా, లేదా ఏం చేసినా మీరే నా కుటుంబం. అందువల్ల నేను ఒక 50 మందిని సుమారుగా డబల్ డిజిట్లోనే తీసుకుని వాళ్ళ సమక్షంలో చేద్దామని ఆలోచనకు వచ్చాను. ఎందుకంటే దేశం మొత్తం మన వాళ్ళు పాల్గొంటారు, కానీ అందరినీ మనం పిలవలేం. కాబట్టి కొంతమందిని పిలుస్తున్నాను. అలాగే కొంతమందిని ఎందుకు పిలుస్తున్నానంటే, నేను ఎవరినైతే పిలిచినా వాళ్ళు మీ కాయిన్ పెంచడానికి సహకరించిన వాళ్ళు మాత్రమే. మీరు ఇప్పుడు క్యూసీసీ కాయిన్స్ మన కాయిన్ రేట్ పెంచడానికి, డీ కాయిన్ రేట్ పెంచడానికి ఉపయోగపడిన వాళ్ళు మాత్రమే పిలుస్తున్నాను. అంటే అందరూ ఉపయోగపడ్డారు, అందులో కొంతమందిని పిలవగలుగుతున్నాను. ఆ లిస్టు రేపిస్తాను. వాళ్ళు వైజాగ్ వస్తారు. వైజాగ్ వస్తే మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాం. అదే లాంచ్ చేసేద్దాం డాడీస్. అలాగే ఇప్పుడు మన క్యూసీసీ లాంచింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాం. రిషికొండలో విశాఖపట్నంలో అందమైనటువంటి ఎన్నో ప్లేసుల్లో ఇదొక అందం. రిషికొండ అనేది కూడా ఒక అద్భుతం. అలాంటి ఈ రిషికొండలో మనం మీటింగ్ హాల్ కానీ, మీ రూమ్స్ కానీ, మీరందరూ ఉండడానికి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేశాను. నిన్న మొన్న అదే పనిలో ఉన్నాను. ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఆ లాంచింగ్ ప్రక్రియ చేస్తాం. ఎందుకు రిషికొండ ఎంచుకున్నానంటే, చాలాసార్లు మీరు వచ్చినప్పుడు అధిక శాతం మంది మీటింగ్ చూసుకొని, మీటింగ్ అనంతరం ఒక రోజు ఉండిపోయి బీచ్ చూసి వెళ్ళడం అనేది అలవాటు. ఎందుకంటే ఒక సుందరమైన ప్రాంతం కాబట్టి నేనైనా అది చేస్తాను. అంతేందుకు, నేను వైజాగ్లోనే నివసిస్తున్న ఓ 15 రోజులకో, నెల రోజులకో, వారానికో నాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి
అలా బీచ్ వెంబడి వెళ్ళడం అనేది ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలతో నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. ఎందుకంటే అదొక అద్భుతం. అది సుందరమైన ప్రదేశం అన్నమాట. ఇప్పుడు నేను తీసిన పిక్ అక్కడే నేను రూమ్ తీసి ఇలా ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇది సీ మీదకి వెళ్ళి మన డ్రోన్తో తీసిన ఫోటో అన్నమాట. సముద్రం పైకి వెళ్ళి డ్రోన్ తీసిన ఫోటో. దాని బ్యాక్ సైడ్ గీతం కాలేజ్ ఉంటుంది. దానికి వెనక వైపు గీతం కాలేజ్ ఉంటుంది. ఇది అయితే ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అందాల మధ్యలో మీ ఆనందాలతో కలిపి మనం లాంచ్ చేద్దాం. ఓకే, అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ కాస్ట్లీ ఏరియా ఇదంతా. అయినప్పటికీ వస్తుంది నా పిల్లలు కాబట్టి ఇంకా వాటి వైపు నేను చూడను. నా గురించి మీకు తెలుసు. తప్పకుండా నేను ఎప్పుడు ఎవరు మీటింగ్ పెట్టి మమ్మల్ని అంటే నా పిల్లల్ని పిలిచి ఇక్కడ మీటింగ్ చేస్తే నేను ఇచ్చేటువంటి ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న మీకంటే మీరు ఆ తింటున్నారు, ఆ స్వీకరిస్తున్నారు అనేది మీకంటే ఎక్కువ నేనే ఆనందిస్తాను. సో దీనికి ఎక్కడ తగ్గకుండా ఇదివరకు కంటే మీరు వద్దు చూస్తే తెలుస్తుంది. అంతకు మించి మనం కష్టపడిన వాళ్ళకి అంతకు మించే చేద్దాం. మన కాయిన్ని తీసుకెళ్ళిపోదాం. ఎలాగ ఉంటుంది, ఏముంటుంది అంతా కూడా సిస్టమ్ ఏంటి అనేది రేపు చెప్తాను. థ్యాంక్ యూ.